హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం రత్న కిరీటం సిరీస్లో మూడో పార్ట్ చెప్పుకుందాం. మహిపాలుడి తలపైన రత్న కిరీటాన్ని అలాగే ఉంచి అతన్ని బలివ్వడానికి సిద్ధమయ్యారు. ఆ క్షణంలోనే ఆగు ఆగు, మహిపాలుడి తలపై ఉన్న రత్న కిరీటాన్ని తీయాలి అంటూ కేక వేశాడు కిరాతరాజు. అందరూ నిశ్చేష్టులయ్యారు. అందరితో పాటు దుఃఖసాగరంలో మునిగి ఉన్న ప్రమోదుడు కూడా వెస్తుపోయాడు. వెంటనే పురోహితుడు ఎత్తిన కత్తిని కింద ఉంచి మహీపాలుడి తలపై ఉన్న రత్న కిరీటం తీద్దామని రెండు చేతులు చాచాడు. అప్పుడు గుండె దత్తరిల్లేటట్టు నాయనా నిన్న బలివేయడం అంటూ మానవ భాషలో గొప్ప శబ్దం వినిపించింది. నలువైపులా కలిగి చూశారు జనం. అంతలోనే జనసమూహం కంగారుగా చెల్లాచెదురు కాజొచ్చింది. హంస హంస, బంగారు హంస అని అందరూ ఒక్కసారిగా ఎలుగెత్తి అరిచారు. దాన్ని చూసి వారు స్తంభించిపోయారు. అది చిత్ర విచిత్రమైన వన్నెల చిన్నెల రాజహంస, బంగారు హంస. ఇందాక వినపడిన పలుకులు ఈ రాజహంస పలికినవేనని, దాని కంఠస్వరం పెద్దరాణి అయిన గంధర్వకాంత కంఠస్వరమేనని పిల్లలకు కూడా తెలిసిపోయింది. అయితే అది అక్కడికి ఎలా వచ్చిందో మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. మహీపాలుడు అమ్మా అమ్మా అనుకుంటూ పోయి గట్టిగా ఆ హంస మెడను చుట్టేసుకున్నాడు. వెంటనే రత్న కిరీటధారి అయిన మహీపాలుణ్ణి వీపు పైన ఎక్కించుకొని ఆ హంస చక్కగా ఎగిరిపోయింది. ఎగిరిపోతున్న హంసను చూసి పురోహితుడైన రాజగురు ఆవేశంతో కొట్టండి కొట్టండి మాయపక్షి అని కేకలు వేసి అందరినీ తొందర చేశాడే కానీ ఆ పక్షిని ఏమి చేయడానికి ఎవ్వరికీ కాళ్ళు చేతులు రాలేదు. అందరూ స్ట్రక్ అయినట్టు అలా అయిపోయారన్నమాట. చూస్తూ ఉండగానే అది అలానే ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయింది. ఆ పక్షి వాక్కులు విన్న క్షణం నుంచి అందరూ తీవ్రమైన ఆలోచనలో పడ్డారు. ఇందుకు తోడు రాజగురు ఆవేశపడడం వారి ఆలోచనను మరింత తీవ్రతరం చేసింది. రాజ్యంలో పుట్టిన పుకారుకి ఈ సంఘటనకి సంబంధం ఏమిటా అని ప్రతి వారికి జిజ్ఞాస కలిగింది. కానీ సరైన సమాధానం మాత్రం ఎవ్వరికీ దొరకలేదు. ఒక్కళ్ళు కూడా ఆ గుట్టు కనిపెట్టలేకపోయారు. ఏది ఏమైతే ఏమి, అమాయకుడైన పసివాడికి గండం తప్పింది కదా అని ఆబాలగోపాలం సంతోషించారు. ఈ సందర్భంలో ముందు రాజగురువుని పట్టి బంధించమని ఆజ్ఞాపించాడు మహారాజు. ఇలా ఆజ్ఞాపించగానే మందాకిని ఆలోచనలో పడింది. ఒక్క క్షణం కూడా నిలవకుండా ఒక్క లిప్తలో ఆమె అంతఃపురం చేరుకుంది. ఇదంతా కనిపెట్టి చూస్తున్న ఆమె తండ్రి కిరాతరాజు ఏదో గడబిడ జరిగినట్టు పసిగట్టాడు. వెంటనే ఆమె వెనకాలనే తను వెళ్ళాడు. అతను వెళ్ళేసరికే మందాకిని శయ్యామందిరంలో పడుకొని ఉంది. తండ్రి ఆమెను చేరదీసుకొని, అమ్మడు, జరిగిందేదో జరిగింది, విచారించకు, అది మనకు మేలే, పసివాడు ప్రాణాలతో వెళ్ళిపోయాడు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా మందాకినికి శరీరంలో ఒక విధమైన చెప్పుకోలేని బాధ ప్రారంభమైంది. నాన్న, నన్ను దయచేసి క్షమించు. ఇంతవరకు లోకంలో మంచిదాన్ని అనిపించుకున్నాను. ఇప్పుడు నలుగురి నోళ్లలో చెడ్డదానిగా ముద్రపడడం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. తీరా తొందరపడి రాజగురువు చిక్కుకున్నాడు. రేపు జరగబోయే విచారణలో నిజానిజాలు బయటపడక తప్పదు. అందుకనే అనేంతలో ఆమెకు ఒంట్లో పరింపరాని ఆవేదన పుట్టుకొని వచ్చింది. ఆవేదనతోనే ఆమె అతి ప్రయత్నం చేసి, నాన్న, పసివాణ్ణి జాగ్రత్తగా చూసుకో, అన్నయ్యని కూడా ఇక్కడికి వచ్చేసి ఉండమను. నాకు కాలం సమీపించింది, ఇక నేను మాట్లాడలేను. నేను చేసిన పని మాత్రం బయటికి వచ్చి పెద్ద గొడవ అవ్వనివ్వకు. నా పేరును చెడగొట్టనివ్వకు నాన్న. పసివాడు అర్ధకర్ముడు అంటూ తన ప్రాణాలు విడిచింది. తన కూతురు మహీపాలుడికి కలిగిన కష్టాలు చూడలేక గుండె పగిలి మరణించిందని కిరాతరాజు విలపించసాగాడు. అంతలో రాజైన ప్రమోదుడు వచ్చాడు. దురదృష్టవంతుణ్ణి, చేతులారా పెద్దరాణిని పోగొట్టుకున్నాను.
కనీసం పసివాడైనా ఉన్నాడు కదా అని ధైర్యపడేంతలో విపరీతమైన ఈ అవాంతరం వచ్చి పడింది. వాడు కూడా ఎగిరిపోయాడు. పోనీ ఇక వాణ్ణి గురించి భయం లేదు, తల్లి దగ్గరికి చేరుకున్నాడు కదా అని నేను సంతోషించేంతలో నా మందాకిని కూడా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందే, నన్ను మోసగించిందే, నా గతి ఇంకేం కాను, నాకు ఎవరు దిక్కు, ఆ మాయదేవుడు ఇన్ని పాటలు తెచ్చిపెట్టడానికి నేను ఏం పాపం చేసుకున్నాను అంటూ వలవల దిక్కులు పెక్కటిల్లేలా ఏడ్చాడు. నిమిషంలో ఈ వార్త నగరం అంతా అల్లుకుపోయింది. మరణించిన మందాకిని పైన అందరికీ జాలి కలిగింది. మరికొద్ది రోజులకే విచారణ వచ్చింది. ఉన్నది ఉన్నట్లు ఏం జరిగిందో అదే చెప్పాడు రాజగురువు. కుట్ర అంతా చిన్నరాణిదే అన్నట్లు ఆయన చెప్పిన సాక్ష్యం వల్ల, సంజాయిషి వల్ల తేలింది. కూతురు పన్నిన కుట్రలో సాయపడడానికే కిరాతరాజు ఇక్కడ తిష్ట వేశాడని చెప్పి తన మాటలు బలపరుచుకోవడానికి చూశాడు రాజుగురువు. కానీ ఆయన మాటలు ఒక్కళ్ళు కూడా నమ్మలేదు. చనిపోయిన రాణి మీద నేరం తోసేసి తాను తప్పించుకోవాలని చూస్తున్నాడని అందరికీ అనుకున్నారు. రాజు ఉగ్రుడయ్యాడు. పట్టం కట్టుకోవలసిన మహీపాలుణ్ణి పొట్టన పెట్టుకోపోయిన మహాపాపివి నువ్వు. నీకున్న రాజ్యకాంక్షతో అమాయక ప్రజలను రెచ్చగొట్టావు, ఘోష పెట్టావు, నా రాజ్యం అంతా అల్లకల్లోలం చేశావు, నా హృదయంలో చిచ్చు పెట్టావు. నిన్ను ఏమి చేస్తే పాపముంది? ద్రోహి, పో, నా ఎదుట మళ్ళీ కనబడకు, నా రాజ్యం వదిలిపో అని నీకు రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తున్నా అని ఆజ్ఞాపించాడు. ఇలా మండిపడి రాజగురువుని కోట అవతలకు గెంటించి వేశాడు. ప్రజలు ఆయన్ను చూసి చీ చీ అని అందరూ గేలి చేశారు, అసహించుకున్నారు. రాజు పరాభవింపగా, లోకులు ఈసడింపగా తలవంపుతో బల్లాన రాజ్యం వదిలిన రాజగురు మరి వెనుతిరిగి చూడనే లేదు. జన్మలో ఇంతవరకెప్పుడు ఆయనకు ఇలాంటి అనుభవం జరగలేదు. ఆ సమయాన కూడా తన కుటుంబం ఏమైపోయి ఉంటుందో అనే చింత కూడా లేకపోయింది ఆయనకి. భార్యాబిడ్డలను చూసుకుని వెళ్దామనే దృష్టే కలగలేదు. బల్లాన రాజ్యం అనే ఈ గడ్డపైన ఇక ఒక్క క్షణం కూడా నిలవకూడదు. ఇదే ఆయన చేసుకున్న నిశ్చయం. ఇది తప్ప ఇంకే ఆలోచనకు ఆయన మనసులో తావు లేకుండా పోయింది. ఇంతటి వైరాగ్య భావంతో రాజగురు ఒక లక్ష్యము, సంకల్పము లేకుండా కాళ్ళు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికే సాగిపోతున్నాడు. రాజగురు ఎక్కడికి వెళ్ళాడు? ఆ ఆకాశంలోకి ఎగిరిపోయిన బాలుడి సంగతి ఏమైంది? ఈ సంగతులన్నీ తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ పార్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ పార్ట్ మీకు తొందరగా కావాలి అంటే కింద కామెంట్ చేస్తే నేను దాన్ని తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే దీనికి ఇంతకుముందు పార్ట్స్ ప్లేలిస్ట్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అవి వినాలనుకుంటే మీరు అవి కూడా వినండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.